హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనమింతే. నేనైతే మా అపార్ట్మెంట్లో ఉన్న ఆంటీ వాళ్ళతో కలిసి పరంజ్యోతి ఆలయానికి అయితే వచ్చాను. ఈ ఆలయం అయితే తెనాలి పక్కన బుర్రిపాలెం గ్రామంలో ఉంది. బుర్రిపాలెం అంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరు. ఆలయం చుట్టూరు ఒక ప్రదక్షిణ చేస్తూ ఆలయం గురించి అయితే తెలుసుకుందాం మనం. బుర్రిపాలెంలో ఈ ఆలయం అయితే కొత్తగా కట్టారు. 2024లోనే ఏప్రిల్ 24న ఈ ఆలయం ఓపెన్ అయితే జరిగింది. పూజ కోసం ఇక్కడైతే అన్నీ సిద్ధం చేస్తున్నారు. 31 గ్రామాల నుంచి ఇక్కడ అమ్మవారికి సారైతే తీసుకొస్తున్నారంట. మా ఫ్లాట్లో మాకు తెలిసిన ఆంటీ పరంజ్యోతి భక్తురాలు అనమాట. ఆ ఆంటీ మమ్మల్ని లలిత చదవటానికని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ గుడి ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను. మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ పెద్ద భక్తులు అయితే లేరు. మార్నింగ్ 9:30కి లలిత సహస్రనామం చదవటానికని పిలిచారు మమ్మల్ని. పరంజ్యోతి ఆలయం అంటే ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళైతే మనం కూడా చూద్దాము. ఇక్కడ దీపమే దేవత అనమాట. ఆ పరంజ్యోతి చుట్టూరి కూరగాయలు పువ్వులు పెట్టి అలంకరించారు. పక్కన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది, ఇలా చిన్నది. స్వామిని కూడా కూరగాయలతో అయితే అలంకరించారు. 31 గ్రామాల నుంచి భక్తులు అయితే వచ్చేసారు. అమ్మవారికి సారి తీసుకుని మేళంతో వాళ్ళు తీసుకొచ్చినవన్నీ పట్టుకొని గుడి చుట్టూరు ఇలా అయితే ప్రదక్షిణ చేస్తున్నారు. 31 గ్రామాల నుంచి పూలు పండ్లు పూర్ణాలు అయితే తీసుకువచ్చారు. మా పిన్ని కూడా సారి అయితే తీసుకువెళ్తుంది. ఈ సారితో గుడి చుట్టూరు ప్రదక్షిణం అయితే చేస్తున్నారు. ఇలా మేము వెళ్ళేటప్పటికి పెద్ద భక్తులు అయితే లేరు, కానీ ఇప్పుడైతే చాలా మంది భక్తులు వచ్చారు. ఈసారి అమ్మవారికి సమర్పించే టైంకి 11:30 అయ్యింది. 31 గ్రామాల నుంచి ఇలా సారంటే వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించడం చాలా కష్టమైన పని. నేనైతే ఫస్ట్ నమ్మలేదు, 31 గ్రామాల నుంచి వస్తారా ఇలా అనుకున్నాను. కానీ నిజంగా 31 గ్రామాల నుంచి వచ్చారు. అందరూ ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళైతే తీసుకొచ్చారు సారిని. గుడి చుట్టూరు ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఆలయంలోకి అయితే వచ్చేసారు. ఈ వైట్ సారీ ఆంటీ అయితే అఖండ జ్యోతిని అయితే తీసుకొస్తున్నారు. లోపలికి వచ్చిన తర్వాత ఈ ఆంటీకి పూనకం వల్ల ఏదో వచ్చినట్టుంది. ఆంటీ ఈ దీపం పట్టుకుని ఇలా ఊగుతున్నారు. పక్కనున్న వాళ్ళు హెల్ప్ చేసి ఈ దీపాన్ని అయితే వాళ్ళు పట్టుకున్నారు. ఆంటీకి అయితే పూనకంతో అలా ఊగుతూనే ఉన్నారనమాట కొంచెం సేపు. ఇక్కడ చాలా మందికి పూనకం వచ్చింది. నేనైతే అందరినీ వీడియో అయితే తీయలేదు, కానీ ఈ ఆంటీని కూడా ఎందుకు కవర్ చేశానంటే అఖండ జ్యోతిని తల మీద పెట్టుకుని కూడా ఈ ఆంటీ చూడండి భక్తిలో లీనమైపోయి ఊగిపోతున్నారు. ఆవిడలా ఊగిపోతుంటే అఖండ జ్యోతి వచ్చి ఆవిడ అరిచేతిలో అయితే పడింది. ఆవిడ అది కూడా బ్యాలెన్స్ చేస్తూ అమ్మవారికి అయితే అఖండ జ్యోతిని సమర్పించారు. ఆవిడ అఖండ జ్యోతిని సమర్పించిన తర్వాత మిగతా భక్తులందరూ కూడా వారు తెచ్చిన సారిని అమ్మవారి ముందు అయితే పెడుతున్నారు. పూజ కోసం అయితే దేవుడి సామానాన్ని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. చాలా నీట్గా రెడీ చేసుకున్నారు. ఆలయ మండపంలో అయితే గాజులు అరిటాకులతో ఇలా డెకరేషన్ అయితే చేశారు కదా. ఈ గాజులు అయితే చివరికి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత భక్తులందరికీ ఇచ్చారు. ఈ అరిటాకుల్లో 31 గ్రామాల నుంచి తెచ్చిన పూర్ణాలు అయితే నైవేద్యంగా పెట్టారు. పూర్ణాలు కాకుండా మిగతా ఏమి తెచ్చినా బయట చుట్టూరు అయితే ఇలా పెట్టుకున్నారు. ఈ మట్టి పాత్రలో అయితే అందరూ తీసుకొచ్చిన పసుపు కుంకాలు అయితే వేశారు. అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తూ తలుపులు అయితే వేశారు. అరిటాకుల్లో వాళ్ళు తెచ్చిన పూర్ణాలన్నీ వేసి చుట్టూరు వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలన్నీ ఇలా పెట్టారు. వీటి ముందు అమ్మవారి రూపాన్ని అయితే పెడుతున్నారు. కుంకుమ పోసి అమ్మవారి ప్రతిమను అయితే పెడుతున్నారు. వాళ్ళు తెచ్చిన మిగతా ప్రసాదాలన్నీ ఇక్కడైతే నైవేద్యం చేసుకుంటున్నారు. నైవేద్యం అయిన తర్వాత భజన కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. ఈ భజనలో కూడా చాలా మందికి పూనకాలు అయితే వచ్చినాయి. నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు వీళ్ళు ఎందుకు ఇలా ఊగుతున్నారు ఏంటి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భంగిమల్లో ఊగిపోతూ ఉన్నారు. నాకైతే ఏం జరుగుతుందో కొంచెం సేపు అయితే అర్థం కాలేదు. వాళ్ళకి అది ఆనందమైన స్టేజ్ అనమాట. ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు అలా వాళ్ళకి పూనకం అయితే వస్తుందంట. ఆనంద స్థితి అని వాళ్ళైతే నాకు చెప్పారు. నాకు దగ్గరలో ఒక ఆవిడైతే ఆవిడ చేతనే రకరకాలుగా ఊపేస్తుంది. నేను అందరినైతే వీడియో తీయలేదు, కానీ ఈవిడ ఒక్కటి నా దగ్గరలో ఉంది కాబట్టి ఈవిడనైతే వీడియో తీశాను. ఈవిడని చూడండి తన్మయత్వంతో ఎలా ఊగిపోతుందో, చేతులు పైకి కిందకి ఊపేస్తూ. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటైతే చేశారు. ఇక్కడ నైవేద్యం సమర్పించిన పూర్ణాలన్నింటినీ వచ్చిన భక్తులందరికీ ఇచ్చారు. మేమైతే ఈ ఆలయానికి 9:30కి వచ్చాము. ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2:30 అయింది. చాలా లాంగ్ ప్రాసెస్ అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్.